హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఈరోజు మనం మంచి టమాటా పచ్చడి చేసుకుందాము. నెల రోజులు నిల్వ ఉండే టమాటా పచ్చడి. టమాటో ఆవా చాలా బాగుంటుంది. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ ఉంటుంది. పచ్చడి కోసం అప్పటికప్పుడు వెతుక్కోకుండా ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నాము అంటే నెల రోజుల వరకు ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా వాడుకోవచ్చు. రైస్లో కూడా సూపర్ ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. 1/2 kg టమాటాలు తీసుకున్నాను. సాల్ట్ 3 టీ స్పూన్స్, కారం 5 టీ స్పూన్స్, 3 టీ స్పూన్స్ ఆవపొడి, సన్న ఆవాలని పొడి చేసి పెట్టుకున్నాను. జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులని దోరగా వేయించి చేసుకున్న పొడి. ఇది దంచిన ఎల్లిగడ్డ, అంటే ఒక్క ఎల్లిగడ్డని కచ్చాపెచ్చగా దంచి పెట్టుకోవాలి. పోపు వేసుకుంటాము. అవి కాకుండా టోటల్ ఇంగ్రీడియంట్స్ ఇవే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి, అంటే నిలువుగా కట్ చేసుకోవాలి. పెద్ద టమాటా అయితే 8 ముక్కలు చేసుకోవచ్చు. చిన్న టమాటా అయితే 6 ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్న టమాటాలని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము. ఈ టమాటాల్లో కారం, ఉప్పు ఇవన్నీ మన టేస్ట్ తగినట్టుగా వేసుకోవచ్చు. కలిపిన తర్వాత కావాలనుకుంటే చూసుకొని వేసుకోవచ్చు. ఆవపొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. కచ్చాపెచ్చగా దంచుకున్న ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలని కావాలనుకుంటే పోపులో కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతుంటే గట్టిగా అనిపిస్తుంది, కానీ ఒక 10 నిమిషాల తర్వాత దీంట్లో వాటర్ ఊరుతాయి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని దీంట్లోకి పోపు వేసుకుందాము. ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీకు కావాల్సిన ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కూడా ఎలాంటి కల్తీ కానీ మినరల్ ఆయిల్స్ కానీ కలవని ప్యూర్ ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని కొంచెం చల్లారనిచ్చి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. ఇదిగో చూడండి, ఈ పచ్చళ్ళలో వాటర్ ఊరిపోయాయి. ఇంకొక 10 నిమిషాలు పెట్టామనుకోండి ఇంకా పల్చగా అవుతుంది పచ్చడి. మనం వేసుకున్న ఈ పోపుని టమాటా ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి. చూసారా, చూస్తుంటేనే ఎమ్మీగా కనిపిస్తుంది కదా. అప్పటికప్పుడు కలుపుకోవచ్చు. మనం ఇలా కలిపెట్టుకుని ఉప్మా కానీ దోశ కానీ ఇడ్లీ కానీ ఏదైనా చేసుకునే లోపు పచ్చడి మంచిగా ఊరుతుంది. ఉప్మాతో అయితే కాంబినేషన్ అదిరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ సరి చూసుకోండి. కావాలనుకుంటే సాల్ట్ కానీ కారం కానీ ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయని రసం పిండుకొని కలుపుకోవాలి. అంతే. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 మంత్స్ వరకు కూడా వాడుకోవచ్చు. అప్పటికప్పుడు పచ్చడి కోసం వెతుకోవాల్సిన అవసరం లేకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా వాడుకోవచ్చు. హోల్సమ్లో ఓన్లీ వుడ్ ప్రెస్ ఆయిల్సే కాకుండా మిల్లెట్స్ తయారు చేసిన ఇడ్లీ దోశ లాంటి ప్రీమిక్స్ కూడా దొరుకుతాయి. మిల్లెట్స్ తినాలి అనుకుంటే వాటిని నానబెట్టడం వండడం ప్రాబ్లం అనిపిస్తుంది కదా. ఆ ఇబ్బంది లేకుండా, ఎలాంటి న్యూట్రియంట్స్ లాస్ అవ్వకుండా, ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ లేకుండా ఇన్స్టంట్ మిక్సెస్, అంటే అప్పటికప్పుడు తయారు చేసుకునేలాగా దోశ, ఇడ్లీ, పొంగల్, కిచిడి ప్రీమిక్స్ లాంటివి అప్పటికప్పుడు వండుకునేలాగా ప్రిపేర్ చేసి పెట్టాను. మీరు కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.